నీ మొదటి గెలుపు అదృష్టం కొద్ది వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మనిషిగా పుడితే సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. నీ విజయాన్ని అడ్డుకునేది నీ ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే నెగ్గాలంటే ఏకాగ్రత చిత్తంలో కూడిన అంకిత భావం ఉండాలి. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని ఆగిపోతావో లేదా కష్టపడి ముందుకు సాగి అసాధ్యాన్ని సాధ్యం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే కష్టపడనిది ఏదీ రాదు. ఏడిస్తే నమ్మకాన్ని కోల్పోతావు. ఆలోచిస్తూ కూర్చుంటే సమయాన్ని కోల్పోతావు. భయపడితే బానిసగా మారిపోతావు. బలహీనంగా ఉంటే భారంగా మారుతావు. ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోతే నిన్ను నువ్వే కోల్పోతావు. ఈరోజు ఎండిన బ్రతికే అవ్వచ్చు. అందరు చులకనగా చూడొచ్చు. పరిస్థితి ఏమైనా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన ఒక్కడే శూన్యంలో నుండి కూడా సమస్తాన్ని తీసుకురాగలరు. కాలం మీకు పరీక్ష పెడుతుంది అంటే మీకు గెలుపు మొదలైందని అర్థం. నిరసన వదిలి ప్రయత్నాన్ని మొదలుపెట్టు. గెలుపు వెంటనే నీ సొంతమవుతుంది. ఈ 4 అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు. 1, సొంత పనులు మానేసి పక్క వాళ్ళ పనుల గురించి ఆలోచించడం. 2, అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఆలోచిస్తూ ఏ పని మొదలు పెట్టుకుపోవడం. 3, గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడం. 4, కొంచెం డబ్బు రాగానే లేనిపోని గొప్పలకు వెళ్ళి ఉన్నది మొత్తం కోల్పోవడం. ఉన్నంతలోనే సంతృప్తిగా ఉండడం అలవాటు చేసుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలా ఉంటుందో చూడు. అందం కరిగిపోతుంది. ఆస్తి తరిగిపోతుంది. మంచితనం, మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాయి. నిన్ను నిజాయితీగా ఇష్టపడేవారు నీ నుంచి ఏది కోరుకోరు. వాళ్ళలో ఏ స్వార్థం ఉండదు. నీ దగ్గర ఏదో కోరుకొని మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారని అర్థం. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసులో బాధ కలిగినప్పుడు కూడా కన్నీళ్లు ఆపడం అంతే కష్టం. నమ్మకం, ప్రాణం 2 ఒకటే. ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయకు. మోసం చేసేవారిని ఎప్పటికీ నమ్మకు. స్వేచ్ఛ అనేది ఎవరు ఇస్తే వచ్చేది కాదు. ఎవరో బంధిస్తే పోయేది కాదు. తలరాతను ఎప్పుడు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి.
ఎదుటివారికి బాగా సంపద ఉందని, నీకు లేదని ఎప్పుడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు. తెలిసి బాధపడితే ఆ తీర్పుని కాలానికి వదిలి నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. అసహ్యం, మోహం ఎక్కువగా ఉన్న వాళ్ళని సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఉన్నదానిలో